వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అనకాపల్లిలో కాలనీ గోడ కూల్చివేశారు ఎమ్మెల్యే కొనతాల బంధువులు. బిఎంఆర్టీ అనుమతి పొందినటువంటి లేఅవుట్లో కాలనీ వాసులు నిర్మించుకున్నటువంటి గోడను కూల్చివేశారు ఎమ్మెల్యే బంధువులు. అయితే గోడను కూల్చివేసినటువంటి అంశం పైన ఇప్పటికే పూర్తి స్థాయిలో కాలనీ వాసులు కూడా ప్రశ్నించినటువంటి కాలనీ వాసుల పైన దౌర్జన్యం చేస్తున్నారు. ఫిబ్రవరి 18న అర్ధరాత్రి ప్రొక్లైన్ సహాయంతో గోడను కూల్చి దాడి చేశారు పూర్తి స్థాయిలో నానితో పాటుగా కొనతాల బాల. అయితే కేసు నమోదు చేయడంలో జాప్యం చేశారని పోలీసులపైన విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మేనల్లుడు దాడి నాని సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కొనతాల బాల సహా 6 పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 9న కాండ్రేకుల బాల వెంకట పరమేశ్వరరావు దీనికి సంబంధించి కూడా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఎట్టకేలకు ఎమ్మెల్యే మేనల్లుడితో పాటుగా బంధువులపైన కూడా కేసు నమోదు చేసినటువంటి వైనం కనబడుతుంది. ప్రధానంగా లేఅవుట్లలో అక్రమానికి సంబంధించి గోడను కూల్చివేశారు ఎమ్మెల్యే బంధువులు అనేది మాత్రం స్థానికంగా కొంతవరకు కలకలం రేపుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, అసలు అనకాపల్లిలో ఏం జరుగుతుంది? పూర్తి స్థాయిలో గోడను కూల్చివేతలో ఎమ్మెల్యే బంధువులు పార్టిసిపేట్ చేయడం మాత్రం కొంతవరకు సంచలనంగానే నమోదవుతుంది. ఆ ప్రాంతంలో పూర్తి అప్డేట్స్ ఏంటి? జనసేన అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మేనల్లుడు కొనతాల రామకృష్ణ బంధువులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బిఎంఆర్టీఏ అనుమతి పొందిన ఒక లేఅవుట్ లో అర్ధరాత్రి ప్రొక్లైన్ తీసుకెళ్లి కూల్చడం, ఆ ప్రొక్లైన్ తో గోడను కూల్చేశారు. గోడను కూల్చేయడంతో కాలనీ వాసులు అడ్డుకున్నారు. అయితే కాలనీ వాసులకు ఎమ్మెల్యే అనుచరులకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు జరిగిన వ్యవహారం కాదు. గత ఫిబ్రవరి 18వ తేదీన అర్ధరాత్రి ఈ ఏదైతే కాలనీ వాసుల గోడను కూల్చివేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఏదైతే ఎమ్మెల్యే ఒత్తిడితోనే పోలీసులు కేసు నమోదు చేయలేదంటూ గతంలో కూడా కాలనీ వాసులు నిరసన ధర్నాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో అయితే ఎట్టకేలకు ఈ నెల 9న కాండ్రేగుల బాల వెంకట పరమేశ్వరరావు అనే వ్యక్తి ఇచ్చిన ఏదైతే బాధితుల్లో ఒకరైన వెంకట పరమేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏదైతే గత ఫిబ్రవరి 18వ తేదీ జరిగిన సంఘటనపై కేసు నమోదు చేయకుండా పోలీసులు మీమాంసాలు లెక్కించారు. పోలీసులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాలనీకి సంబంధించిన గోడను కూలగొట్టడం, కాలనీ పక్కన ఉన్న మరో ఇంటిని కూలగొట్టడానికి కూడా ప్రయత్నం చేశారని జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ బంధువుల పైన మేనల్లుని పైన ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా ఈ కేసులో దాదాపు 6 మంది పైన కేసు నమోదు చేసినట్టు మనకు సమాచారం అందుతుంది. జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మేనల్లుడు దాడి నాని, ఎమ్మెల్యే బంధువు కొనతాల బాల, విల్లూరు గణేష్, అడారి శంకర్రావు, శరగడం రమేష్, బుద్ధ మురళీ తాతారావు వీరందరూ కలిసి ఫిబ్రవరి 18వ తేదీ అర్ధరాత్రిన ప్రొక్లైన్ తీసుకెళ్లి నేరుగా ఆ గోడను కూల్చారు. కాలనీ వాసులు రక్షణ కోసం చాలా ఏళ్ల క్రితం ఆ గోడను నిర్మించుకున్నారు. గోడ అవతల ఉన్న స్థలం పైన జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు కన్నేశారనే ఆరోపణలున్నాయి. ఈ కాలనీ వాసులు అడ్డు చెప్పే లోపే పాత గోడను తొలగించి మరో పక్కన కొత్త గోడను నిర్మించారు. గోడ నిర్మించే తమ స్థలం అంటూ బోర్డులు పెట్టారు. గోడ కూల్చివేత స్థలాన్ని ఆక్రమించడంతో పాటు అక్రమ కట్టడం నిర్మించడం కూడా కాలనీ వాసులు పోలీసుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా పోలీసులు కేసులు నమోదు చేయలేదు. ఎమ్మెల్యే బంధువులు కాబట్టి పోలీసులు కేసు నమోదు చేయడానికి కానీ పోలీసులు చర్యలు తీసుకోవడానికి కానీ చాలా సమయం తీసుకున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే బంధువు నేరుగా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడంతో కేసు నమోదులో జాప్యం జరిగింది. దాదాపు కొన్ని నెలలు సమయం పట్టింది. కాలనీ వాసుల రక్షణ కూడా కూల్చడమే కాకుండా అక్కడ పక్కన ఉన్న మరో ప్రహారీ గోడ నిర్మించడం, అక్కడ ఉన్న స్థలం కబ్జా చేయడానికి ప్రయత్నం చేయడంతో తీవ్రమైన ఆరోపణలు వెలువెత్తాయి. ఈ విమర్శలు కిరణ్, ఇలాంటి సిచ్యువేషన్ లో సో మాజీ మంత్రి ఎమ్మెల్యే కొనతాల ఏమైనా స్పందించారా? దీంతో పాటుగా ఎవరైతే జాప్యం చేశారో ఆ పోలీసు అధికారుల పైన చర్యలకు ఏమైనా ఆదేశించారా ఉన్నతాధికారులు? ఇక్కడ ప్రధానంగా కొనతాల రామకృష్ణ పైన ఎలాంటి అవినీతి ఆరోపణలు కానీ వివాదాలు కానీ ఉండవు. అయితే ఈసారి ఆయన జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన నేరుగా మంత్రి పదవి కోసం పవన్ కళ్యాణ్ తో పాటు సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్ మనోడు దేవాంశ్ కూడా అసెంబ్లీలో పొగిడిన నేపథ్యం చూసాం. గతంలో ఎన్నడూ లేని
ఈ విభిన్న సంస్కృతికి ఈ కొనతాల రామకృష్ణ తెరలేపారనే విమర్శలు లేకపోతే అయితే ఇటీవల కాలంలో నియోజకవర్గంలో కొనతాల బంధువులు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో అంతా తామై మేనలుడితో పాటు బంధువులు కూడా అంతా తామై వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఈ గోడ కూల్చివేతపై ఇప్పటి వరకు ఎమ్మెల్యే అధికారికంగా స్పందించలేదు. మరోపక్క ఈ కాలనీ వాసులు ఏదైతే లేఅవుట్ అనుమతి పొందిన విఆర్డెన్సీ అనుమతి పొందిన లేఅవుట్ ప్రహారీ గోడ ఏదైతే రక్షణగా కట్టుకున్న గోడను కూల్చివేయడం ఎంతవరకు సమంజసం బాధితులు ఆరోపించారు. మరోపక్క ధర్నాలు నిరసనలు కొనసాగాయి. అయితే ఎట్టకేలకు ఇప్పటి వరకు గత ఫిబ్రవరి 18వ తేదీన ఇష్యూ జరిగిన కేసు నమోదు చేయలేదంటూ కాలనీవాసులు మొరబెట్టుకున్నారు. చివరికి ఈ పోలీసులు కేసు నమోదు చేయడంలో జాప్యం చేసిన ఎట్టకేలకు ఈ నెల 9వ తేదీన బాల వెంకట్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కొనతాల మేనల్లుడితో పాటు మరో 6 మంది పైన కేసు నమోదు చేశారు. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. అనకాపల్లిలో కాలనీ గోడ కూల్చివేశారు ఎమ్మెల్యే కొనతాల బంధువులు. బిఎంఆర్డీ అనుమతి పొందినటువంటి లేఅవుట్లలో కాలనీ వాసులు నిర్మించుకున్నటువంటి గోడను కూల్చివేశారు ఎమ్మెల్యే బంధువులు. అయితే గోడను కూల్చివేతపై ప్రశ్నించారు కాలనీ వాసులు. అయితే ప్రశ్నించినటువంటి వారిపైన దౌర్జన్యానికి దిగారు. ఫిబ్రవరి 18న అర్ధరాత్రి ప్రొక్లైన్ సహాయంతో గోడను కూల్చి దాడి చేశారు నానితో పాటుగా కొనతాల బాల. అయితే కేసు నమోదులో జాప్యం పైన పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. సో ఉన్నతాధికారులు కూడా దీనిపైన విమర్శలు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మేనల్లుడు దాడి నానితో పాటుగా కొనతాల బాల సహా 6 పైన తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 9న కాండ్రేకుల బాల వెంకట పరమేశ్వరరావు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కూడా ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఎట్టకేలకు ఎమ్మెల్యే మేనల్లుడితో పాటుగా బంధువు పైన తాజాగా కేసు నమోదైంది. తమ నిర్మించుకున్నటువంటి రక్షణ కోసం నిర్మించినటువంటి గోడను కూల్చివేత పైన కూడా కాలనీ వాసులు ఆందోళనకు దిగారు.